ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రస్తుతం ఇమ్మడి రవి ఐబొమ్మ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ తెలిసిందే, అరెస్ట్ అయ్యాడు. చెంచల్గూడ జైల్లో అయితే 14 days రిమైండ్ లో ఉంచడం జరిగింది. సో ఈ క్రమంలో పోలీసు వాళ్ళకైతే కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు అయితే బయటికి రావడం జరిగింది. దాదాపు 20 కోట్లు ఇప్పటికే ఆ సినిమాల ద్వారా అతను సంపాదించినట్టు, 3 కోట్లు 3.5 crores ఉన్న అకౌంట్ సీజ్ చేసినట్టు. ఇంకోటి, నిజంగానే ఐబొమ్మ రవి వాళ్ళ భార్య వాళ్ళ దొరికారా లేదా అనే కన్ఫ్యూజన్ అయితే అందరికీ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో విపరీతంగా వాళ్ళ భార్య వాళ్ళే దొరికాయని చెప్పేసి ట్రోల్స్ కూడా చేయడం జరుగుతుంది. సో కాకపోతే వాళ్ళు క్లారిటీ ఇచ్చిన విషయం ఏంటి అంటే, ఆమె సజ్జనార్ గారు చెప్పడం జరిగింది, వాళ్ళ భార్య దానికి సంబంధించిన వాళ్ళ భార్య పట్టించిందన్న నిజాలు ఏవీ లేవు, మా అంతటి మేము ట్రాక్ చేయడం జరిగింది, వెబ్సైట్ ద్వారానే ట్రాక్ చేసి అతను ఇక్కడికి వచ్చాడని తెలుసుకొని దాన్ని ఆయన పట్టుకోవడం జరిగింది అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా చాలా మంది, కొన్ని లక్షల మంది డేటా అతని దగ్గర ఉంది, 21,000 సినిమాలు ఇప్పటి వరకు అతని దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ బయట పెట్టడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అతను అరెస్ట్ చేసిన మంది రెండో రోజు సెకండ్ డేను గవర్నమెంట్ కోర్టు వెబ్సైట్ కూడా హ్యాక్ చేయడం జరిగింది. సో ఇట్లాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. మరి ఐబొమ్మ రవికి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది. ఇలాంటి సైబర్ క్రైమ్స్ జరగకుండా, ఇంకా ఇది ఒకటే కాకుండా ఐబొమ్మనే కాకుండా ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. సో వాటిని కూడా తొందరగా ఈ విధంగా పట్టుకోవాలని చెప్పేసి అయితే ప్రజలు అయితే భావిస్తున్నారు. అవి ప్రజల మాటల్లోనే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి వెబ్సైట్స్ ఐబొమ్మ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ పట్టుకుంటే కూడా సినిమా రంగానికి చాలా సేవ్ చేసినట్టు అవుతుంది. ఒక ఐబొమ్మలోనే ఇన్ని వేల కోట్ల నష్టం జరిగితే మిగతా సైట్స్ వల్ల ఇంకెన్ని కోట్ల నష్టం జరగవచ్చు అని చెప్పేసి అయితే సినీ ఇండస్ట్రీ పెద్దలు అయితే భావిస్తున్నారు. ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కష్టపడి మూవీ తీస్తే దాన్ని రెండో రోజో మూడో రోజో ఇట్లా పైరసీ చేసి నెక్స్ట్ డేనే ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కదా అనేసి వాళ్ళు భావిస్తున్నారు. సో ఒకసారి ప్రజలు అడిగి తెలుసుకున్నాం ఏ విషయం ఎలా ఉండేది. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే, ఇప్పుడు ఆయన ఐబొమ్మ చేయడానికి కారణము, ఇప్పుడు ఆయన బ్యాక్ స్టోరీ మీకు తెలుసా? అతను ఏముంది అంటే, అతను ఎందుకు వచ్చింది ఈ ప్లాట్ఫామ్ కి? అతను ఫైనాన్షియల్ గా అతని కుటుంబం బాగానే ఉంది అని అంటున్నారు. టికెట్ రేట్ అతనికి ఏదో క్యూరియాసిటీ ముందే చూడాలి అన్నది మనకు ఫస్ట్ చెప్పినారు. కాకపోతే వాస్తవం ఏంటంటే, ఆయనకు మ్యారేజ్ తర్వాత, అంటే నేను ఇన్నా చెప్తున్నాను, అది నిజమో కాదు నాకు తెలియదు, వాళ్ళ వైఫ్ వాళ్ళ అత్తగా డబ్బులు కావాలి అని, పేదలు కావాలి, నీకు డబ్బులు సంపాదించాలి అని ఒక ఏమంటారు దాన్ని, సంపాదించాలన్న ఒక టార్గెట్ చేశారు. వాళ్ళ వైఫ్ రిచ్ అన్నమాట, మనోడు కొంచెం మిడిల్ క్లాస్ అన్నమాట. సో టార్గెట్ చేసేసరికి ఇతనికి ఏం చేయాలో తెలియక ఆ లైన్ లోకి వెళ్ళిండు. కానీ తప్పో రైటో పక్కన పెడితే, సో ఫస్ట్ ఫిలిం ఇండస్ట్రీ చూద్దాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టార్టింగ్ 100 కోట్లు 1000 కోట్లు బడ్జెట్ మూవీ తీసేసి మన మీద రుద్దుతున్నారు. మీరు చెప్పండి, ఎంత టికెట్ రేట్ మన మీద రుద్దుతున్నారు. తక్కువ బడ్జెట్ లో చిన్న సినిమా వస్తున్నాయి కదా మరి. సో నా అభిప్రాయం అంటే, తప్పు కరెక్ట్ పక్కన పెడితే ఆయన చేసింది రాంగే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ప్రజల డేటా తప్పే. సో ఇప్పుడు ఆయన చేసిన తప్పు కాబట్టి మనం దాన్ని సమర్థించలేము. ఎందుకంటే వాళ్ళ కూడా కష్టం చూడాలి. మనం ఎవరైతే మనం షూటింగ్ పర్పస్ పోతారో, డబ్బులు ఖర్చు పెట్టి పోతారో, వాళ్ళ పర్పస్ ఆ పరంగా తప్పదు. ఈ టెక్నాలజీ మంచికి వాడుంటే ఎంత మంచి పేరు, మంచి స్థాయిలో ఉంటున్నాయి. కానీ ఇట్లా అంటే అదైతే తప్పదు. సో ఇప్పుడు అతనికి శిక్ష కూడా కొంచెం గట్టిగా పడే ఛాన్స్. శిక్ష అంటే నేనేమంటే, అతని శిక్ష పడనేయకుండా ఏమన్నా అతని మైండ్ సెట్ కరెక్ట్ చేసి కరెక్ట్ ద్వారా తీసుకుంటే బాగుంటుంది. మన గవర్నమెంట్ అదే మన గవర్నమెంట్ ఏమన్నా మంచి పోస్ట్ ఏమన్నా ఇచ్చి ఆయన కరెక్ట్ స్థాయి తీసుకుంటే బాగుంటుంది నేను అనుకుంటాను. కానీ బయట సపోర్ట్ కూడా బాగానే చేస్తున్నారు. ఏంటంటే, ఏదైతే అమౌంట్ ఉంది కదా అతను యూజ్ చేయాలంటే కదా, ఏదైతే అమౌంట్ వాడలేదు, సో మంచివాడే కదా, ఫ్యూచర్ లో వాడచ్చు. ఇప్పటివరకు వాడలేదు కదా. ఐబొమ్మ స్టార్ట్ అయ్యి నాకు తెలియదు, కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది అది మరి, అప్పటి నుంచి వాడలేదా మరి. సో నేను ఇది ఇంతటితో ఆగదు అనుకుంటున్నాను నేను, అంతే. చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ డేనే గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా హ్యాక్ అయినాయి, హైకోర్టు ఇక్కడ కూడా ఆయన ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు కదా. సో ఆయన చేసి వెళ్ళే మార్గం తప్పు, కానీ అంతే కరెక్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. సో ఐబొమ్మ ఫౌండర్ ని అరెస్ట్ చేసిన తర్వాత చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి, చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి 2 కోణాల్లో చూడొచ్చు. ఒకటి వచ్చేసి
చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు. ఆయన హ్యాక్ చేయడం, ఇలా పైరసీని ఎంకరేజ్ చేయడం తప్పది. రెండో కోణం చూస్తే సామాన్యుడు వేలు వేలు పెట్టి ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళలేడు. ఇంకోటి ఏమంటే ప్రభుత్వం టికెట్ ధరని నియంత్రించాలి. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వము ఆ సినిమాలకు బెనిఫిట్ షోలు అంటూ రేట్లు పెంచడం, ఒకసారి పర్మిషన్ ఇవ్వడం అలా చేస్తుంది. అంటే ఇప్పుడు తను ఇట్లా ఈ విధంగా సామాన్యులకు తక్కువ రేటు ఇవ్వడే కాకుండా వాళ్ళ డేటా 50 లక్షల మంది డేటా ఉంది, 5 లక్షల మంది డేటా పోలీస్ వాళ్ళే రికవరీ చేశారని అంటున్నారు. సో గవర్నమెంట్ వెబ్సైట్స్ హ్యాక్ చేశారని అంటున్నారు. మరి ఇవన్నీ ఎందుకు? ఇది తప్పు కదా? అదే చెప్తున్నా, తప్పే. కాకపోతే ఆయన ఎంచుకున్న మార్గం తప్పు. ఆయన సామాన్యులకు కూడా టికెట్ ధరలు, సామాన్యులకు టికెట్ ఇవ్వచ్చు, మరి పొలిటీషియన్స్ ఎందుకు హ్యాక్ చేయడం జరిగింది గవర్నమెంట్ వెబ్సైట్స్? పొలిటీషియన్లు అంటే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు పొలిటీషియన్ అండదండలతోనే కదా నడిచేది. దాన్ని బయట పెట్టాలి అంతే కదా. మరి ఇప్పుడు ఎంతో మంది ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు ఉన్నారు, మరి పోలీసు వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు? ఎంతో మంది ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? అందరిని పట్టుకోవట్లేదు కదా, ట్రై చేస్తున్నారు. సో ఇతను చేసింది కూడా తప్పే. దానికి తగ్గట్టు పోలీసులు ఏదన్నా వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అతన్ని మనము తప్పు చేశాడనే కోణంలో చూస్తున్నాం. అతను హ్యాక్ చేశాడు అంటే అతన్ని మనము ప్రభుత్వం ఎందుకు అతన్ని తీసుకుని అతని మేధస్సును వాడి మనకి ఇంకా ఏదైనా మేలు జరిగే విధంగా వాడుకోవచ్చు కదా. ఒకవేళ ఆ ఛాన్స్ యూజ్ చేసుకున్న అతను ఇంకా ఎక్కువ ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా గవర్నమెంట్ లో. ఇప్పటి వరకు అయితే ఇంకా అంత పెద్ద అంటే టెర్రరిస్ట్ లెవెల్లో ఏం చేయలేదు. ఇప్పుడు కట్టడి చేశారు పోలీసులు పట్టుకున్న. ముందుగా పోలీసులకు అప్రిషియేట్ చేయాలి ఆ విషయంలో. మరి అతనికి ఏదన్నా అవకాశం కల్పించి అతనికి కూడా మంచి మార్గంలో వెళ్ళేలాగా ఏదన్నా అవకాశం కల్పిస్తే బాగుంటుంది. ఈ మధ్య మేమ్స్ లో కూడా చూస్తున్నారు కదా, అతనికి ఏదో ఠాగూర్ సినిమా తరహాలో మేమ్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో అంతా. కొంతమంది తప్పు చేశాడని, కొంతమంది కరెక్ట్ చేశాడని అలా వస్తున్నాయి కదా, మనం కూడా చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. సో ఫైనల్ గా అతనికి ఆ చంచల్ కూడా జైల్లో ఉన్నాడు, ఇప్పుడు 14 days రిమైండ్ లో ఉన్నాడు. మరి ఏంటి మీ ఒపీనియన్? అతనికి కఠినంగా శిక్ష పడే ఛాన్స్ ఉందంటారా? లేదు అంటే అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాటిని ఏమన్నా లీక్ చేస్తా అని చెప్పేసి ఏమన్నా భయపెట్టే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వమే చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా. సో అతను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ టికెట్ ధరలు ఇవన్నీ నియంత్రించాలి. మనకి ఇప్పుడు రెమ్యునేషన్ అంటూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా చూస్తున్నాము. ఒక్కొక్క బ్యానర్ మీద కొన్ని వేల కోట్లు వెచ్చించి ఇప్పుడు సామాన్య ప్రజల పైన భారం మోపడం కరెక్ట్ కాదు కదా. మా ఒపీనియన్ చెప్పాను. అయితే అతను చేసినైతే ముమ్మాటికి తప్పే. దానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. అయితే సోషల్ మీడియాలో కూడా కొంతమంది అతను చేసింది కరెక్ట్ అని కూడా వస్తుంది. దాని ప్రభుత్వం ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి వాటికి మీరు సపోర్ట్ చేయొద్దు, మీరు కూడా ఇబ్బందుల్లో పడతారు, ఒకసారి చూసుకోండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పినారు. కరెక్టే. మరి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ భావ స్వేచ్ఛను వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మరి దీనిపైన పోలీసులు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మనం కూడా. జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అంతే. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే చాలా పోస్టులు రవికి సపోర్ట్ గా వస్తున్నాయి. అంటే చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది ఇది, ఎందుకంటే ఆ రేంజ్ లో ఇంపాక్ట్ చూపించాడు కాబట్టి. సో మీరేమనుకున్నారు దాని గురించి? కరెక్ట్, అతను చేసింది అయితే తప్పే. అంటే బట్ అట్లా చేయకూడదు అంటే ఇల్లీగల్ చేసింది. బట్ ఏంటంటే చాలా మంది కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకు వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అయింది అన్నమాట మామూలుగా మూవీ చూసే వాళ్ళకు. ఎందుకంటే మూవీ టికెట్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి. ముఖ్యంగా ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు పాప్కార్న్ కానీ ఏదైనా సరే థమ్స్ అప్ 20 రూపీస్ అనుకో, 90 రూపీస్ 100 రూపీస్ చేస్తున్నాడు. అట్లా 100 రూపీస్ చేస్తున్నాడు. అందుకే 2 టికెట్స్ అనేది బాగా ఎక్కువ అవడం వల్ల చాలా మంది దీనికి అలవాటు అయ్యారనమాట ఐబొమ్మకి. అయితే ఇప్పుడు ఐబొమ్మ రవి ఇట్లా ఇల్లీగల్ గా వెబ్సైట్స్ హ్యాక్ చేసి మూవీస్ ని డౌన్లోడ్ చేసి ఫ్రీగా ఇచ్చినాడు కదా. ఇప్పుడు మరి ప్రొడ్యూసర్ అందరూ నష్టపోతారు కదా దానివల్ల. ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ నష్టపోతారు. బట్ ఏంటంటే తగ్గించమని చెప్తే అదే రేట్లు అనేది కొంచెం తగ్గిస్తే కొంచెం బెటర్ అండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళు జనరల్ గా అలా అంత పెద్ద ఎందుకు కాస్ట్ బేస్ చూడడం కూడా కష్టం అవుతుంది కదా. దీన్ని బట్టి ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. యూత్ ఏమనుకుంటారు జనరల్ గా మూవీ చూసే లవర్స్ కావచ్చు, మూవీ లవర్స్ కావచ్చు, వీళ్ళందరూ ప్రజెంట్ ఒపీనియన్ ఏంటి? అందరు ఒపీనియన్ ఏంటంటే చేసిన తప్పే. బట్ ఏంటంటే ఎంతో కొంత యూజ్ అయింది యూత్ కి అనేది. అంటే అంత పెట్టలేని వారు ఇక డౌన్లోడ్ చేసుకుని చూసుకున్నారు. అదే.
హాయ్ అండి. హాయ్ అండి. మీరు మూవీస్ చూస్తుంటారా? మూవీలు ఎవరైనా మీరు? అవును, చూస్తాం. రీసెంట్ గా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం జరిగింది కదా, దాని గురించి తెలుసా? తెలుసండి, నైట్ చూసాం, మేము వార్తలలో కూడా చూసాము. సో దాని గురించి ఏమనుకున్నారు? అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అతను చేసింది తప్ప కరెక్ట్? బయట అంతా ప్రజలు సపోర్ట్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ మాత్రం ఇల్లీగల్ గా అతను చేసిన స్కామ్స్ అన్ని బయట పెట్టింది. దాని గురించి అని నేను ఏం చెప్పట్లేదు, కానీ ఐబొమ్ లో చూస్తున్నారని వాళ్ళకు ఇబ్బందిగా ఉంటది కదా. అలా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం వీడియోస్ చేసి ఎంత కష్టపడి ప్రోగ్రామ్ చేసి వీడియోస్ తీసి వాళ్ళు ఎంత కష్టపడ్డదాన్ని ఐబొమ్ లో తీయడం చూపించడం కూడా తప్పే కదా, అవునా కాదా? నష్టం నష్టమే కదా. మనకు ప్రజలం కూడా, మేము కూడా లేని వాళ్ళం ఉంటాం, ఉన్న వాళ్ళం ఉంటాము, చూడాలి అని ఉంటది మాకు కూడా, థియేటర్ కి వెళ్ళి చూడాలి అని ఉంటది మాకు. దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, సినిమాకి వెళ్ళాలని ఉంటది. మరి అది చూడకుండా మేము కూడా అయిపోతున్నాం కదా. అదే మరి తగ్గించి పెట్టారనుకో, ఈ ఐబొమ్ తీయడం ఏముంది, అందులో పంపడం ఏముంది, డౌన్లోడ్ చేయడం ఏముంది, చూడడం ఏముంది, అలా ఉండదు కదా. కొంచెం తగ్గించి పెట్టండి, తగ్గించి పెడితే మనం కూడా చూస్తాం. థియేటర్ కి వెళ్ళాలి, పండుగకు వెళ్ళాలని మాకు కూడా ఖుషి ఉంటది. వాళ్ళు చూసిన దానికి తృప్తి ఉంటది. బయటికి రాగానే కూడా అడుగుతారు, ఈ సినిమా ఎలా ఉంది, హీరో ఎలా ఉన్నారు అని కూడా అడుగుతారు. అన్నదానికి మనం సమాధానం బాగుంది అని అంటేనే కదా ఇంకా ప్రజలు బయటికి వస్తారు. మరి ఐబొమ్ లో చూస్తే, టీవీలో మనం సెల్ ఫోన్ లో చూస్తే ఏం ఫైదా ఉంటది? ఏ హీరో ఎలా ఉన్నాడు అని ఎలా చెప్పగలుగుతాం? ప్రజలందరూ ఇన్స్టాగ్రామ్ పోస్టులలో సజ్జనార్ గారు చెప్పడం జరిగింది, మీరు అట్లా సపోర్ట్ చేయకండి, అది తప్పు అని చెప్పేసి. ఇక మరి దానికంటే నేను చెప్పలేనండి. ఎవరి గురించి మనం ఎలా చెప్తామో చెప్పలేము. నేను దాని చేశాడు, తప్పు చేశాడు అతను. సారీ అండి, నేనైతే దాని గురించి ఏం చెప్పలేను. సో అంటే ఇప్పుడు మీరు అతను చేసిన దానికి మీరు రైట్ అంటారా, రాంగ్ అంటారా? మీ పర్ఫెక్ట్ ఒపీనియన్. నా మట్టుకైతే రాంగేనండి, రాంగే అంటానండి. ఓకే, మరి అలాంటి వెబ్సైట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో మూవీకి నష్టమే కదా ఇలాంటివన్నీ. వీటి మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు, లేదంటారు? తీసుకోవాలండి, తీసుకుంటేనే బాగుంటది. ఇప్పుడు నుంచో ఉన్నాయి ఈ సైట్స్. అవును, తీసుకోవాలండి. వాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు, చేసిన దానికి వీళ్ళు ఇలా చేయడం మాత్రం పొరపాటు పని. పొరపాటు మాత్రం చేయకూడదు. ఇండస్ట్రీ నుంచి రేట్లు తగ్గాలి, అంతేనండి. పాప్కార్న్ రేట్లు ఎలా ఉన్నాయి? చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయండి, మరి అంత రేట్స్ కూడా ఉండకూడదు. సరే, ఓకేనా? Thank you. థ్యాంక్ యూ. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా. సో అరెస్ట్ చేసిన తర్వాత చాలా స్కామ్స్ బయటపడుతున్నాయి. లాక్స్ 3.5 crores సీజ్ చేశారు అకౌంట్ నుంచి అని అంటున్నారు. సో ఏమంటారు దాని గురించి? మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఒక రకంగా చూసుకుంటే లైక్ 2 types ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి అన్నమాట నార్మల్ గా. అంటే లైక్ మిడిల్ క్లాస్ మెంబర్స్ కి కొంచెం హెల్ప్ఫుల్ అయింది. నార్మల్ గా అట్లా యూజ్ చేయడం కూడా తప్పు. డేటా మన ప్రైవసీ డేటా అంతా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూసుకుంటే రాంగ్ అన్నమాట. అదే టెక్నాలజీ వేరే దగ్గర యూజ్ చేసి ఇంకొక బెటర్ ఉంటుంది నా ఒపీనియన్. బెటర్ గా మనకి యూజ్ అయ్యే విధంగా, మనకు యూజ్ అయ్యే విధానంగా సంథింగ్ లైక్ వేరే పార్ట్స్ లో యూజ్ చేస్తే దానికి కొంచెం బెటర్ ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్. ఈ మూవీస్ లో ఇట్లాంటి వాటిలో కాకుండా వేరే దాంట్లో యూజ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఏదైనా యూజ్ అయ్యే ఒక యాప్ అంటే ఇంత టాలెంట్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న యాప్ క్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదు. ప్లస్ ఇంకోటి వేరే లైక్ డేటా వేరే వాళ్ళు తీసుకోవడం ఎట్లా అంటే కొన్ని ఆర్మీ సిచ్యువేషన్స్ లో లేకపోతే కొన్ని ఏదైనా హ్యాక్ చేయడంలో అది మన కంట్రీకి యూజ్ అవుతుంది అని చెప్తే అది తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది నా ఒపీనియన్. ఇట్లాంటి చేసిన వాటిలో కాకుండా నాకున్న టాలెంట్ వేరే దాంట్లో యూజ్ చేసినట్టు బెటర్ అంటే మనకు మంచిగా ఉంటుంది అని చెప్పి నా ఒపీనియన్. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయగానే నెక్స్ట్ డే హైకోర్టు సర్వర్ హ్యాక్ చేయడం జరిగింది. సో కోర్టు సర్వర్ కూడా హ్యాక్ చేశారు. దీనికి ఐబొమ్మకి ఏమైనా లింక్ ఉందనుకుంటారా, సపరేట్ అనుకుంటున్నారా? అట్లా కదా నేను నార్మల్ నేను న్యూస్ ఏంటంటే నార్మల్ గా ఆయన భయపెట్టిండు అని చెప్పి నా ప్రైవసీ డేటా హ్యాక్ చేస్తారు అని చెప్పి. ఒకవేళ అది అయి ఉంటే అట్లా భయపెట్టడం కూడా రాంగ్. అట్లా లైక్ ఆయన మన మంచి కోసమే చేసినట్టు కూడా అది వేరే విషయం. కానీ ఆయన అట్లా భయపెట్టడం లేక బ్లాక్ మెయిల్ చేయడం రాంగ్ అని చెప్పి నా ఒపీనియన్. అట్లా ఇట్లా ఎందుకు అని మరి ప్రజలందరూ ఇన్స్టాగ్రామ్ లల్లా, ఫేస్బుక్ లల్లా, యూట్యూబ్ లలో ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇల్లీగల్ అని తెలిసినా గానీ అంటే సపోర్ట్ చేయడం వాళ్ళ మంచి కోసం చేసింది కదా ఆయన. సో అట్లా అని దాన్ని కూడా సపోర్ట్ చేస్తారు. కానీ ఆయన చేసిన విషయం ఒక రకంగా చూసుకుంటే బెటర్ ఉంది, ఇంకో రకంగా చూసుకుంటే ఆయన అట్లా చేయడం అనేది తప్పు. ఆయనకు ఉన్న నాలెడ్జ్ టాలెంట్ అనేది దాంట్లో చూసుకుంటే బెటర్. ఇంకొంతమంది ఏమన్నారంటే ఐబొమ్మ రవిని మనం మంచిగా మార్చుకొని మన వెబ్సైట్స్ కి, మన గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏదో ఒక జాబ్ ఇస్తే అందులో మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అని కొంతమంది అంటున్నారు. ఓకే, అదే అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాకింగ్ టాలెంట్ అనేది చాలా సెక్టార్స్ లో యూజ్ అవుతుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే కంట్రీస్ సీక్రెట్స్ అనేది హ్యాక్ చేయొచ్చు. అది అక్కడ మనం యూజ్ చేసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. మన వాళ్ళ సీక్రెట్స్ తెలుస్తాయి.
అది యూజ్ చేసుకొని మనం వాళ్ళని అటాక్ చేయొచ్చు. సో అట్లా యూజ్ చేసుకోవడం బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.